నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. విద్యా సంస్థల్లో హిజాబ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హిజాబ్పై నిషేధం విధిస్తూ ముంబైకి చెందిన ఓ కళాశాల జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు దుస్తుల విషయంలో స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించిన కోర్టు, నచ్చిన దుస్తులు ధరించేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో స్పందన చెప్పాలని ముంబై ఎడ్యుకేషన్ సొసైటీని సుప్రీంకోర్టు కోరింది. హిజాబ్పై నిషేధం విధిస్తే హిందూ అమ్మాయిలు పెట్టుకునే బొట్టుపై కూడా నిషేధం విధిస్తారా అని ప్రశ్నించింది. వస్త్రధారణపై ఆంక్షలు ఇంకెన్నాళ్ళు? మత స్వేచ్ఛ ఎందుకు నిరాకరించబడుతోంది? ఇదే అంశాన్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఈ హిజాబ్ వివాదం అనేది అసలు పెను వివాదానికి ఎందుకు కారణమవుతోంది? పదే పదే ఈ అంశం అనేది అసలు ఎందుకు తెరపైకి వస్తుందంటారు? ఇప్పుడు మన దేశాన్ని ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, లేకపోతే ప్రజాస్వామ్యం ఇక్కడే పుట్టింది, భిన్న భాషలు సంస్కృతులకు నిలయము, ఎంతో సహనం కలిగినటువంటి దేశం అని చెప్పేసి కొంతమంది మనకి నిత్యం సుభాషితాలు చెప్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కొన్ని సంస్థలు కానివ్వండి, లేదా వాటిని నడిపేవారు ప్రేరేపితమైనటువంటి భావజాలం కానివ్వండి, ఇలాంటి సమస్యలకి తావిస్తూ ఉన్నది. అది కోర్టుల దాకా వెళ్ళి ఒక విధంగా చెప్పాలంటే దేశ పరువు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారనేది మనకి ఈ ఉదంతాల్లో స్పష్టంగా తెలియజేస్తాం. కరెక్ట్. సుప్రీంకోర్టు తాజా అంటే బొంబాయికి చెందినటువంటి ఒక కాలేజీ యాజమాన్యం జారీ చేసినటువంటి ఆదేశాల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరే చెప్పారు, దాన్ని మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఎవరైనా నాలాంటి వాళ్ళు అదే విధంగా కోర్టు న్యాయమూర్తులు ఒక మతానికి చెందినటువంటి చిహ్నాలనే మీరు నిషేధిస్తున్నారు, అది వస్త్రాలు కావచ్చు, లేదా చిహ్నాలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరి ఇంకొక మతానికి ఎందుకు వర్తింపజేయరని ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు హిందూ ద్రోహివి, లేకపోతే దేశద్రోహివి, భారతీయ సంస్కృతి ఏమిటని చెప్పేసి నాలాంటి వాళ్ళకి దాడి చేస్తారు. ఇప్పుడు అదే ప్రశ్నని సుప్రీంకోర్టు వేసింది. అందువలన ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు హిందూ మతానికి చెందినటువంటి చిహ్నాలని ధరించకూడదంటారు, అదేవిధంగా ఇస్లాం మతానికి చెందినటువంటి చిహ్నాలని ధరించకూడదని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గతంలో కూడా ఆదేశాలు జారీ చేశాయి. అందువలన ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు అడుగు ఆటంకాలు కలిగిస్తున్నటువంటి శక్తులు, తిరోగామి శక్తులు అనేటువంటివి మనకి మన దేశంలో రెచ్చిపోతున్నటువంటి కాలం. దురదృష్టకరం ఏంటంటే ఆ ముంబై కాలేజీ ఇచ్చినటువంటి ఆదేశాల మీద మేము జోక్యం చేసుకోము అంటూ ఆ ఆదేశాలకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మద్దతు పలికింది. ఆ హైకోర్టు మద్దతు పలికిన దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి నిర్ణయం అది. అందువలన మరి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ అనుభవాన్ని మనం శంకించలేము, లేకపోతే ప్రశ్నించలేము. కానీ ఏ విధంగా ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకి చూడాలి. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా సమాజంలో ఏవైతే ప్రభావాలు ఉన్నాయో అవి న్యాయమూర్తుల మీద కూడా పడుతున్నాయి అనేటువంటిది కూడా మనకి వివిధ సందర్భాల్లో కనిపిస్తా ఉంది. అందువలన ఈ సుప్రీంకోర్టు దీని మీద చేసినటువంటి నిర్ణయం అది ఇంకా కాలేజీ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చింది, అది చెల్లదని చెప్పింది. బహుశా తర్వాత కూడా అంటే వాళ్ళ యొక్క వివరణ కూడా తీసుకోవాలి కనుక న్యాయస్థానం ఆ విధమైనటువంటి ప్రక్రియకి తెరదీసింది. అల్టిమేట్ గా దాన్ని అంగీకరించడం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను. అది స్వాగతించాల్సిందే అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఒకటేంటంటే సుప్రీంకోర్టు దీని గురించి ఒక తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రాల్లో ఉన్న కోర్టులు దీనికి అంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అసలు అలా తీర్పులు ఇవ్వచ్చు అంటారా? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా. అంటే సుప్రీంకోర్టుతో ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో పై కోర్టు చెప్పినటువంటి దానికి కింది కోర్టులు
ఒకే అంశం మీద పైకోర్టు కింది కోర్టు రెండు తీర్పులు చెప్పినట్లయితే పైకోర్టు చెప్పిందే వ్యాలిడ్ అవుతుంది అనేది మనకు తెలిసింది. ఎందుకు అంటే ఇటీవలనే మనం చూసాం ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్ తరగతులు లేకపోతే షెడ్యూల్ జాతులకు చెందినటువంటి వాళ్ళ వర్గీకరణకు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి 2004లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 5 జడ్జిల బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళా సవాల్ చేశారు. ఆ సవాల్ చేసినటువంటి దాని మీద అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తీర్పు దాని మీద విచారించి అందులో 6-1 మెజారిటీ తోటి వర్గీకరణ సబబే అని తీర్పిచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? గతంలో ఇచ్చినటువంటి అదే సుప్రీంకోర్టులో 5 బెంచీలు ఇచ్చినటువంటి తీర్పు దాన్ని రద్దు చేస్తున్నట్టే. అది చెల్లదు, ఇంకా అది చెల్లుబాటులో ఉండదు. ఎందుకంటే ఇది 7 సభ్యుల ధర్మాసనమే. ఒకవేళ దీనిలోనే మళ్ళా ఇప్పుడు కొంతమంది మేము రివ్యూ పిటిషన్ వేస్తాము, ఆ తీర్పును సవాల్ చేస్తూ దాన్ని పునఃసమీక్షించమని సవాల్ చేయడానికి బహుశా అవకాశం లేదు, కానీ పునఃసమీక్షిస్తామని మేము అడుగుతామని చెప్పేసి అంటున్నారు. పునఃసమీక్షించమని అడిగితే మరి సుప్రీంకోర్టు మళ్ళా దాన్నే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళా మేము సమీక్షించాము, మీ వాదనలు కూడా విన్నాము, మేము చేసింది సరైందే అని ఇస్తుందా, లేకపోతే మళ్ళా తానిచ్చినటువంటి తీర్పునే మళ్ళా దిగమింగుతుంది అనేటువంటిది అది వేరే అంశం. అందువలన గతంలో ఈ హైకోర్టులు అటువంటి ఇచ్చినప్పుడు హైకోర్టులని ఎవరో తప్పు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో కానివ్వండి లేదా ఇతర కొన్ని అంశాల విషయంలో మీరు ఏ విధంగా అట్లా నిర్ణయిస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పు పెట్టిన ఉదంతాలు కూడా. అందుకని హైకోర్టు జోక్యం చేసుకోమని చెప్పేసి పరోక్షంగా సమర్థించింది, దాని మీద తీర్పు చెప్పలేదు హైకోర్టు. అంటే ఇండైరెక్ట్ గా మీరు కానీ ప్రొసీడ్ అవ్వచ్చు, ఎవరైనా కేసు వేస్తే దాన్ని మేము స్వీకరించమనే కదా చెప్పడం అని సుప్రీంకోర్టు దానికి తెరదించింది. అందుకని మళ్ళీ హైకోర్టులు ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే అనుసరిస్తాయి తప్ప హైకోర్టులు కానీ కింది కోర్టులు కానీ స్వతంత్రంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అని చెప్పి చెప్పడానికి రాష్ట్ర హైకోర్టుకి అటువంటి అధికారం లేదు నాకు తెలిసినంత వరకు. రైట్. ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అహ్మద్ గారు. అహ్మద్ గారు, మనము చూస్తున్నాము సుప్రీంకోర్టు కూడా హిజాబ్ పైన సీరియస్ అయింది, ముంబై హైకోర్టు చేసిన తీర్పు పైన. బట్ ఎందుకు హిజాబ్ అనే వివాదం ప్రతిసారి కూడా పదే పదే ఎందుకు తెరపైకి వస్తుంది? ఇది ఎందుకు వివాదంగా మారుతుందంటారు? ఇది ఒక విధంగా సుప్రీంకోర్టు ఒక మధ్యాంతర ఉత్తర్వులు ఇస్తూ ఒక మంచి ఉత్తర్వునిచ్చింది. దీన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇది వాస్తవంగా హిజాబ్ కు సంబంధించింది ఏ విధమైనటువంటి వివాదం లేదు. కొన్ని ఈ భారతీయ బీజేపీ సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి అసలైన సమస్యల్ని వినపడుతుందండి, వినిపిస్తుందండి, అసలు శిశులైనటువంటి సమస్యల్ని పక్కదో పట్టిస్తూ ఇలాంటి అర్థం పర్థం లేని విషయాల మీద ఈ చర్చను లేవనెత్తడం లేదా నిషేధాన్ని ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా హిజాబ్ అనేది ఒక వస్త్రధారణ. ఈ వస్త్రధారణ అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఒక స్త్రీ లేదా ఒక బాలిక లేదా మహిళ తనకు సంబంధించి డిగ్నిటీని పెంచుకోవడం కోసం గాను తన వ్యక్తిత్వాన్ని లేదా తన దీన్ని దాచుకోవడం కోసం గాను ఈ హిజాబ్ ని ఉపయోగిస్తారు. ఈ హిజాబ్ ని ఉపయోగించడం వల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ రోజు ప్రతి మతంతో సంబంధం లేకుండా ప్రతి మహిళ, ప్రతి బాలిక, ప్రతి స్త్రీ కూడా ఈ హిజాబ్ ని ధరిస్తున్నారు. మీరు చూడండి, స్కూటీ మీద కానివ్వండి, బళ్ళ మీద కానివ్వండి వెళ్ళే ఆడవాళ్ళు, స్త్రీలు లేదా మామూలుగా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు కూడా కేవలం కళ్ళు మాత్రమే కనపడేటట్టుగా ఈ మిగతా భాగం అంతా కనపడకుండా ఈ చున్నీని కట్టుకుంటున్న విషయాన్ని కూడా అంటే ఇప్పుడు ఏంటి, స్కార్ఫ్ కట్టుకునే వాళ్ళందరూ కూడా హిజాబ్ ధరించినట్టుగా ఫీల్ అవుతారని అంటారా మీరు? స్కార్ఫ్ కట్టుకున్నది కూడా అది హిజాబ్ లాంటిదే కదా. అలా ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు ముస్లిం సంప్రదాయం వేరు, ఆ కలర్ వేరు, ఆ దుస్తులు వేరు. ఇప్పుడు స్కార్ఫ్ కట్టుకునే విధానం వేరు. అంటే స్కార్ఫ్ ఏంటంటే ఒక స్కిన్ ఎక్స్పోజ్ అవ్వకుండా, పాడవకుండా ఓకే మనకు రక్షణగా ఉంటుందని చెప్పేసి స్కార్ఫ్ కట్టుకుంటారు. హిజాబ్ అనేది మీ సంప్రదాయం.
స్కార్ఫ్ అనేది ఈ రోజు మహిళా సోదరిమణులు ఎలా కట్టుకుంటున్నారో చూడండి. తల మొత్తం కనపడకుండా, ఫేస్ ముఖం కనపడకుండా, కేవలం కళ్ళు మాత్రమే కనపడేటట్టుగా, అదే విధంగా ఈ కింద స్థాయి ఈ బ్రెస్ట్ దాకా కట్టుకుంటున్నారు. దీని వెనక ఉన్న రీజన్ ఏంటంటే పొల్యూషన్. ఈ పొల్యూషన్ ఏం పొల్యూషన్, నన్ను కంటిన్యూ చేయండి. ఆ పొల్యూషన్ అనేది కేవలం అది వాతావరణంలో ఉన్న పొల్యూషనే కాదు. ఈ కొన్ని చూపులు ఉంటాయి, వంకర చూపులు ఉంటాయి, ఇబ్బందికరమైన చూపులు ఉంటాయి. వాటిని కూడా తప్పించుకోవడం కోసం గాను దీన్ని కట్టుకుంటున్నారు. ఇదే హిజాబ్. హిజాబ్ కి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. అంతిమంగా ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మహిళా మూర్తితో ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది అన్ని విధాలైనటువంటి పొల్యూషన్ దగ్గర నుంచి. మరి భారతీయత గురించి, భారతీయ స్త్రీల గురించి, రక్షణ గురించి మంచిగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని చెప్పే ఈ సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తులు హిజాబ్ ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్త్రీని తనకు సంబంధించిన ఈ ఫేస్ ని కానివ్వండి, లేదా జుట్టును కానివ్వండి, ప్రతిదీ కూడా ఇతరులకు కనపడే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఖండించాలి. వాస్తవంగా హిజాబ్ అనేది ఒక రక్షణగా ఉపయోగిస్తాం మనం. అదే విధంగా ఇప్పుడు స్కూల్లో కానివ్వండి, లేదా విద్యా సంస్థల్లో హిజాబ్ వేసుకుని రావడం వల్ల వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? ఏ విధమైన ఇబ్బంది వస్తుంది? హిజాబ్ ని ముస్లిం బాలికలు హిజాబ్ ని ధరించి వస్తే ఇతరులు కాషాయానికి సంబంధించిన స్కార్ఫ్ ధరించి రావడానికి అవకాశం ఉంది. అంటే కాషాయ రంగులో మీరు కూడా హిజాబ్ ధరించి రండి, ఎవరికి ఏ విధమైన అభ్యంతరం లేదు. ఇది మతపరమైన అంశంగా కాకుండా ఇది రక్షణపరమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ కావాల్సిన అవసరం ఉంది. చెప్పండి, మధ్యలో మాట్లాడుతున్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు స్కార్ఫ్ కూడా మీరు అదే విధంగా ధరిస్తున్నారు కాబట్టి అది కూడా హిజాబే కదా అని అంటుంటే, సో దానిపైన కూడా స్కార్ఫ్ కొన్ని రోజులు ధరించొద్దు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కొన్నిసార్లు చెప్పింది కదా. మహిళల దుస్తుల పైన కూడా కొన్నిసార్లు ఏంటంటే లెగ్గిన్స్ కూడా ధరించొద్దు అని కూడా ఒకసారి మాట్లాడారు కదా సుప్రీంకోర్టు. లెగ్గిన్స్ ధరించకూడదు అనే మాట ఎందుకన్నారంటే, లెగ్గిన్స్ ధరించడం ద్వారా లెగ్గిన్స్ అనేవి శరీరానికి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అది అంగాంగ ప్రదర్శనగా అవకాశం ఉంటుంది కాబట్టి ధరించవద్దు అన్నారు. తప్పనిచ్చి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం గాను హిజాబ్ ధరించకూడదు అనే మాట అనేది మంచిది కాదనేది నా ఉద్దేశం. ఓకే, ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే చెప్పింది ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వాళ్ళు వేసుకోవచ్చు, బట్ విద్యా సంస్థల్లో దాన్ని వ్యతిరేకించే హక్కు మీకు లేదు అని అంటున్నారు. ఓకే, మీ సంప్రదాయాన్ని మీరు ఫాలో అవుతున్నారు, హిందూ సంప్రదాయాన్ని అంటే ఇప్పుడు చదువుకునే దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు ఉంటారు, కులాల వాళ్ళు ఉంటారు, ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు సిక్కులు ఉన్నారు, వాళ్ళు తలపాక పెట్టుకొని వస్తారు, మీరు హిజాబ్ ధరిస్తారు. హిందువులు చున్నీలు వేసుకుంటారు, బొట్లు కూడా పెట్టుకుంటారు. మరి అవన్నీ కూడా ఉండొద్దు అని అనేది కరెక్ట్ కాదు కదా. అవును, అవన్నీ ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ భారతదేశం అనేది వాస్తవంగా ఏంటంటే దిస్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన భారతదేశంలో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, రకరకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయని చెప్పి, భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని చెప్పుకుంటున్నాం మనం. వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఉపఖండానికి ఉండాల్సిన లక్షణాలన్నీ మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండే భారతదేశంలో ఏర్పడినప్పుడు ఎవరికి సంబంధించిన ఆచార వ్యవహారాల్ని వాళ్ళు కొనసాగించుకోవాలి తప్పనిచ్చి ఈ మొత్తాన్ని మేము మార్చేస్తాం. ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇండియన్ పినల్ కోడ్ ఉంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. దీనిని ఏకపక్షంగా మార్చేశారు. అది హిందీలో పేర్లు పెట్టారు. హిందీ అనేది చాలా మందికి తెలియదు, భారతదేశంలోనే చాలా మందికి తెలియదు. ఇలా ప్రతిదీ మేము మార్చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏకపక్ష ధోరణిలో వంటిద్దు పోకళ్ళు పోతాం అనే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ పరివార శక్తులు చేస్తున్నాయి. దీన్ని ఖండించాలి. ఏదైనా సరే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఇది ఒక అత్యుత్తమమైన మధ్యాంతర ఉత్తర్వులో ఒక ఉత్తర్వు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీన్ని కొనసాగిస్తూ దీన్నే ఫైనల్ గా కూడా ఇదే ఉత్తర్వు ఇవ్వడం ద్వారా భారతదేశంలో
ఈ సంఘ పరివార శక్తులు అనవసరంగా సృష్టిస్తున్న ఈ ఇబ్బందులు వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తున్నాను. రైట్, మనతో పాటు విహెచ్పి మాజీ అధ్యక్షులు రామరాజు గారు జాయిన్ అయ్యారు. నమస్తే రామరాజు గారు. నమస్తే రామరాజు గారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులో ఈ విధంగా వ్యతిరేకంగా తీర్పునివ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, స్కూల్కి ఈ డ్రెస్ వేసుకెళ్ళాలి రోజు అనేది ఉంటుంది. కొన్ని కాలేజ్లో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కొన్ని డ్రెస్ కోడ్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ హిజాబ్ కూడా ధరించొద్దు అనే కోడ్ ఎవరు తీసుకొచ్చారు? అలాంటి రైట్స్ మనకి లేవు కదా. అసలు మనకు రైట్స్ లేదంటే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు హిజాబ్ ధరించొద్దు, హిజాబ్ వినండి యూనిఫామ్ ఏంటంటే దేనికోసం పెడతారు? తారతమ్య భేదాలు ఉండొద్దని, అందరూ ఒకటేని కలవాలని. అంటే మనం ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా ఆ పిల్లలలో భేదభావాలు రేతెక్కించదు, గొప్ప వాళ్ళ బీద వాళ్ళ అని అది దానికోసం యూనిఫామ్ సివిల్ అది యూనిఫామ్ పెట్టింది. కానీ దీనికి అత్యంత కూడా పర్టికులర్ గా అందరూ ఒప్పుకుంటారు. కానీ ముస్లిమ్స్ ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళ లైన్ వాళ్ళది ఏంటంటే, ఎస్ మేము అందరితో వేరు, మేము ప్రపంచంలో ఉన్న వాళ్ళతో వేరు, మేము ప్రపంచంలో అందరితో మేము కలవము. అది వాళ్ళు చూడండి మీరు ఎక్కడైనా కానీ. ఇంతెందుకైతే ఈ గడప వీళ్ళంతా కూడా అల్లరి చేయడానికి, వాళ్ళ యొక్క అది ఐడెంటిటీ చూపించడానికే కానీ నిజంగా వాళ్ళ మనసులో ఉంటుంది. మీరు కర్ణాటక 2 సంవత్సరాల కింద జరిగింది, అమ్మాయి హిజాబ్ అన్నది అందరు షేర్ని అది అందరు. బట్ ఆ అమ్మాయి మళ్ళీ లో దుస్తులు చిన్న దుస్తులు వేసుకొని తిరిగిందా లేదా? చూస్తామా లేదా? అంటే నిజంగా వాళ్ళు కూడా ఇరాక్ ఉంది, ఇరాన్ ఉంది. ఇరాన్ లోపల ఏం జరిగిందండి? 50 సంవత్సరాల కింద మంచి ఫార్వర్డ్ ఉండేది షా ఉన్నప్పుడు. దాంట్లో ఆయతుల్లో కొమ్మంది వచ్చిన తర్వాత ఏమైంది? మొత్తం ఇస్లామైజేషన్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ వాళ్ళు లిబరల్ దానికి పోతున్నారు కదా. అంటే ప్రపంచం లోపల ఇప్పుడు షా ఉన్నప్పుడు ఏముండే? ఇస్రోతో కూడా ఆయన ఫ్యాక్ట్ చేసుకున్నాడు. అంటే ప్రపంచం ఎటు పోతుంది, మీరు ఎటు పోవాలనుకుంటున్నారు? ముస్లిమ్స్ ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క దీనిలో మంచి నిజంగా చెప్పాలంటే వీళ్ళు వెనుకబాడుతున్నాము, వీళ్ళు ఈ రోజు అభివృద్ధి చెందుతాను వాళ్ళు ఉండరండి. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఉండరు. మనం ఉన్నాము, మన దగ్గర లేదా? పూజ చేసినప్పుడు మన వాళ్ళు లేడీస్ ఇదేది నెత్తి మీద కప్పుకోరా? కానీ దాన్ని ఏమో మీరు వెనుకబడతారు అనమాట. ఈ సుప్రీంకోర్టు కూడా హిందువుల గురించి ఏమో చాలా ఇదిగా మాట్లాడుతుంది, ముస్లిమ్స్ అనేది అతి ఉత్సాహంగా వచ్చి వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి మొదలు పెడుతుంది. మనం ఇంతకుముందు చూసినాము. శబరిమల ఉంది అమ్మా. రామరాజు గారు, సుప్రీంకోర్టే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతి భ్రష్టించింది. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏది నిజము, ఏది తప్పు, ఏది మనకు ఉపయోగం అనేది కూడా మర్చిపోయి అత్యుత్సాహంతో వాళ్ళని ప్రోత్సహిస్తుంది. నిజంగా ఈ రోజు ముస్లింస్ ఈ విధంగా ఆతంకవాదులుగా, రూఢివాదులుగా, మతవాదులుగా తయారు కావడానికి కూడా మన ఈ యొక్క ఉన్నటువంటి ఈ సెక్యులరిస్ట్లే. లేకపోతే వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకోరు? అమెరికాలో ఎందుకు ఒప్పుకుంటలేరండి? అమెరికాలో లేరా వాళ్ళు? చైనాలో లేరా? జాపాన్లో అయితే రానివ్వాలనుకోండి. చైనా ఉంది కదా, రష్యా ఉంది కదా, అక్కడ ముస్లింస్ ఎట్లా వ్యవహరిస్తున్నారు? అక్కడ చట్టాలను వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ చట్టాల ప్రకారం నడుచుకోవడం లేదా? ఇక్కడైనా నడుచుకోరు. ఇక్కడ కూడా ఆ చట్టాలు నడుచుకోవాలి కదా. మనం భారతీయులా కాదా? వాళ్ళు భారతదేశంలో భాగమా కాదా? భారతదేశంలో అన్నప్పుడు భారతదేశంలోగానే ఉండాలి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఐడెంటిటీ కాపాడడానికి చూస్తారు కానీ తప్పది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మేము వేరు. నాకు చాలా జ్ఞాపకం ఉన్నది, మన దగ్గర అంగలో ఉన్నాయి కదా, దానం ఉంటుంది, ఇది కళ్ళు దానము, తర్వాత హృదయ దానం, ఇవన్నీ ఉంటాయి. దానికి వాళ్ళు ఒప్పుకోరు, దాన్ని కూడా వ్యతిరేకించారు. బ్లడ్ కూడా డొనేట్ చేయరు వాళ్ళు. కానీ వాళ్ళకి హాస్పిటల్ ఉంటే వాడు బ్లడ్ కావాలి, గుండె చనిపోతే వాడికి కావాలి. ఎక్కడి నుండి వస్తుందండి? నువ్వేమో దానం చేయవుగా నీకు కావాలా? అంటే వాళ్ళు ఎంత రూఢివాదులు, వాళ్ళు ఎంతసేపు మతమౌఢ్యంతో వ్యవహరిస్తున్నారు. కానీ నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియదా? అన్ని తెలుసు వాళ్ళకి. అదే చెప్తున్నాను కదా, మీరు ఇదే అమ్మాయిలు, ఏ అమ్మాయిలు అయితే ఈ రోజు ఉందో వాళ్ళని మీరు బయట పోయినప్పుడు చూడండి, వాళ్ళు మంచిగా మామూలుగా దుస్తులు వేసుకొని తిరుగుతారు. ఇక్కడ కావాలి. అది కూడా ఈ ముస్లిం యువకులు ఉన్నారు, మౌలాలు ముల్లాలు, వాళ్ళని వాళ్ళు ప్రేరేపించి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు కూడా ఒప్పుకోరా? వాళ్ళకి లేదా? వాళ్ళు సమాజంలో ఉండాలని ఉండదా? వాళ్ళకి ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలనుకునే కదా హిజాబ్ చేసుకుని మరి ఇంటి నుంచి వస్తూ ఉంటారు. అందరికీ ఉంటుంది. ఇప్పుడు మేము సంప్రదాయాన్ని తప్పు పట్టట్లేదు, ఇంట్లో చెయ్యి. స్కూల్లో ఏంటిది? అందరితో ఉండు, నువ్వు అందరితో పాటు ఉండు.
నేను ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదే, రోడ్డు మీద పోవడానికి బ్యాన్ చేయలేదు. స్కూల్లో మాత్రము అందరు సమానము, అందరు కలిసి ఉండాలి, అది చెప్పింది. కానీ మీరు బ్యాన్ చేయలేదు, నమాజ్ చేయడం లేదు, హిజాబ్ తొడుగుతాం లేదు. స్కూల్లో మాత్రం యూనిఫామ్ ఎందుకున్నది? అందరు సమానం చెప్పడానికి. అక్కడ మీరు హిజాబ్ అంటే తప్పది. అంటే ఎంతసేపు మీరు మీ ఐడెంటిటీ కోసం చూపించడానికి. నిజంగా చెప్పాలంటే అమ్మాయిలలో పాపం ఉండదు, అందరు కలిసిపోవాలి. మీకు తెలియదేమో, మీరు స్కూల్లో పిల్లల్ని అడగండి, వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటారు అందరు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని. ఇక్కడ రాగానే తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళ యొక్క రూఢివాదులు ఉన్నారు కదా, మత మోడీలు, వాళ్ళతో భయపడతారు. వాళ్ళు నిజంగా సభ సమాజం తిరగాలని ఉంటుంది వాళ్ళకి. ఇరాక్ లో చూడండి, ఈరోజు ఇరాన్ లో ఏం జరిగింది? ఇరాన్ లో వాళ్ళంతా ఎంత పెద్ద రెవల్యూషన్ జరిగింది. ఈ రోజు అక్కడ హిజాబ్ లేదు, బుర్కా లేదు, ఏం లేదు. తప్పేమున్నది అక్కడ? అసలు నిజంగా ఈ బుర్కా వెనకాల మీరు వింటి విచిత్రపోతారు. ఆ మౌలవీలు చెప్తారు ఏంటంటే, వాళ్ళని బుర్కా లేకుండా చూస్తే మేము తట్టుకోలేము, అందుకనే వాళ్ళని బుర్కాలో పెడతామంటారు. ఇంత నీచంగానా? మన దగ్గర జరగట్లేదా? మన గుళ్ళు గోపురాలు పోతలేమా? లేడీస్ మన స్త్రీలు మన ఎంబడి తిరగట్లేదా? ఈ విధంగా ఇక్కడ జరుగుతుందా? అంటే వాళ్ళ మస్తిష్కంలో ఉన్నటువంటి దానికి హిజాబేయాలి, కానీ వీళ్ళకి కాదు. పాపం ఆ మౌలవీలకు దాని గురించి మనకంటే కూడా అహ్మద్ గారు బాగా చెప్తారు. ఉన్నట్టు దానికి బుర్కా వేస్తే మంచిది. కరెక్ట్. అహ్మద్ గారు దీని గురించి ఇంకా బాగా చెప్తారు, ఆయనతో మాట్లాడదాము. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరౌళ్ళ రవికుమార్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే రవి గారు. రవి గారు, ఏమంటారు ఈ ముగ్గురు వ్యాఖ్యలపైన? మీ రిప్లై ఏంటి, మీ కామెంట్ ఏంటి? ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. అయితే నాకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక వాక్యం పెట్టింది, అది కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే మీరు బొట్టు తీసేస్తారా, బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఆపేస్తారా, మరి అమ్మాయిలకు హిజాబ్ వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అన్నట్టుగా వాక్యం చేస్తాను అనిపించింది. అది ఓకే, ఎందుకో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంటే రేపు పొద్దున అమ్మాయిలు కూడా అంటే హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వస్త్రధారణ చేసుకొని వస్తే ఓకేనా? మరి హిందూ అమ్మాయిలు కూడా లంగా ఓణీలు కట్టేసుకొని కాషాయపు హిజాబులు పెట్టుకొని వస్తే ఓకేనా? మరి దానికి కూడా సుప్రీంకోర్టు ఓకే చెప్తుందా? అబ్బాయిలు కూడా ఇప్పుడు మీకు కర్ణాటకలో ఇంతకు ముందు జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు తెలుసు. అబ్బాయిలందరూ కూడా కాలేజీల్లో, స్కూళ్ళలో కాషాయ కండువాలతో ఎంటర్ అయ్యారు. ఎందుకు? అవతల వర్గం వారు బుర్కాలతో వచ్చారని. వచ్చినప్పుడు వాళ్ళని నిలువరించలేక అది మా మత సాంప్రదాయం అంటే వాళ్ళని అలో చేశారు. సరే, మీది మీ మత సాంప్రదాయం అయితే ఇది మా మత సాంప్రదాయం అని చెప్పేసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కాషాయ కండువాలు వేసుకొని ఒక యూనిఫామిటీ లేకుండా, స్కూల్ అంటే అర్థం లేకుండా, కాలేజ్ అంటే అర్థం లేకుండా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు, ఎవరికి ఇష్టం వాళ్ళు కూర్చున్నారు. మరి అది ఓకేనా? సుప్రీంకోర్టు ఒకవేళ అది చేస్తే వాళ్ళకు కూడా అత్తాకి సమర్థించి మాట్లాడుతుందా? రామరాజు గారు అన్నట్టు ఎందుకో మరి మన న్యాయ వ్యవస్థలో కూడా హిందూయిజం అన్నా, హిందూ ధర్మం అన్నా ఎందుకో కొంచెం లోకుగా చూస్తారు. అర్థం కాదు మరి అది. అంటే నేను అంటే కోర్టు తీర్పుని అబ్జెక్ట్ చేసినట్టు కాదు, అంటే అప్పుడు జరిగినటువంటి వాదనలు, వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి అంటే రెండు పార్టీలు కూడా ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, వీటిని పట్టుకొని కోర్టు తీర్పిస్తుంది. కానీ చేసిన వ్యాఖ్యలు అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది, చాలా విచిత్రంగా అనిపించింది. నేనేమంటా, ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటండి? స్కూల్లో యూనిఫామిటీ ఉండాలనే కదా, అందరినీ కూడా ఒకే రకమైన దుస్తులు రమ్మని కోరేది. అందులో వారానికి 2 రకాలుగా దుస్తులు ఉంటాయి. బుధవారం ఒక రకమైన, బుధవారానికి మళ్ళీ శనివారానికి దుస్తులు మారిపోతుంటాయి. లేదు మా మత సాంప్రదాయము శనివారం నేను అది వేసుకోను, శనివారం పూట నేను ఓన్లీ కాషాయ జెండా, కాషాయ షర్టు, కాషాయ కలర్ లుంగి కట్టుకొని వస్తా అంటే అది ఓకే చేస్తుందా? మేము శుక్రవారం రోజు ఓన్లీ జుబ్బా వేసుకొని వస్తాము, నెత్తిపైన టోపీ పెట్టుకొని వస్తాము, శుక్రవారం రోజు స్కూల్ యూనిఫామ్ ఫాలో కామంటే ఓకేనా? అది మా మత ఆచారం అని చెప్పేసి వదిలేస్తామా? ఇద్దరి వైపు మాట్లాడుతున్నాను నేను ముస్లింల వైపు మాట్లాడుతున్నాను, అదే విధంగా హిందువుల వైపు కూడా మాట్లాడుతున్నాను. ఇది తప్పు అంటున్నాను. అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు కోర్టులు కూడా, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి అనేది అర్థం కాదు పుస్తకం. నేను భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ యొక్క సమాజంలో, ఈ భారత రాజకీయాల్లో ఒక ఇంటిగ్రిటీ తీసుకొని రావాలి అనేది ఒక మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని తర్వాత పారదర్శకమైన పాలన చేయాలి, తర్వాత సమాజాన్ని నిర్మాణం చేయాలి. దాంతోపాటు ఇది సమాజంలో సామరస్యం కలుగజేయాలి, సమాజం అంతా కలిసి ఉండాలనే ఒక లక్ష్యంతో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఎవరో తెలియని వ్యక్తులు, తెలియని సంస్థలు
ఈ దేశంలో ఎప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఈ దేశంలో అలజడులు సృష్టించాలా, ఈ దేశంలో వర్గాలుగా విభజించాలంటే దేశ సమాజాన్ని వర్గాలుగా విభజించాలి, కులమతాలుగా విభజించాలి. అది దురదృష్టం ఏంటంటే ఆ యొక్క కుట్రల్ని స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అది చాలా దురదృష్టం. ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ఈ భారతదేశ సమాజము ఎప్పటికీ కూడా అలర్ట్ గా ఉండాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడు లేని కొత్త కొత్త సాంప్రదాయాలు, ఎప్పుడు లేని కొత్త కొత్త వస్త్రధారణ కాలేజీల్లో స్కూళ్ళల్లో వస్తుందంటే దాని అర్థం ఏంటి? దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారు, దాని వల్ల ఏమి అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎటువంటి లక్ష్యాలని పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి భారతదేశ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి సూత్రం ఇది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? డివైడ్ అండ్ రూల్ అనే ఒక దాన్ని వాళ్ళు అవలంబించి భారతదేశాన్ని 200 పైగా సంవత్సరాలు వాళ్ళు పాలించగలిగారు. ఇప్పుడు మోడీ గారు గత 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మూడోసారి మోడీ గారి 3.0 ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ యొక్క సమాజాన్ని చీల్చాలి, భారతదేశాన్ని అస్థిరపరచడం ద్వారానే భారతదేశ సమాజాన్ని నాశనం చేయగలుగుతామని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, కొన్ని భారత వ్యతిరేక శక్తులు, ఈ దేశం అవలంబించేటువంటి ధర్మ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాంట్లో రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ కుట్రలుగానే చూడాలా. సమాజము ప్రతిసారి కూడా ఇటువంటి కుట్రను సూక్ష్మ రీతిలో గమనిస్తూ మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మన యొక్క వైఖరిని సమాజం ఏం చేయాలి? భారతదేశ సమాజం ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులకు తలొగ్గేది లేదు, వాళ్ళ యొక్క భావాలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది లేదనేది ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. మొత్తానికి సుప్రీంకోర్టు నిర్ణయానికి మాత్రం కొంచెం అందరూ కూడా అదొక విచిత్రమైన నిర్ణయం, ఒక ఆశ్చర్యం కలిగించే నిర్ణయం లాగా అనిపించింది. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఒకవేళ ఈ వర్గం వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకొని వస్తే ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ చర్చ ద్వారా ప్రజలందరూ కూడా, అంటే ఈ టీవీ చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని చెప్పేసి కోరు. రైట్, సుప్రీంకోర్టు చెప్పింది ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ ఉంటుంది అని. మరి మిగతా హిందువులు కూడా మరి మేము కూడా ఇలా వేసుకొని వస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ కోటేశ్వరరావు గారు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మనం ఇలాంటి అంశాలపైన చర్చించుకోవడం అనేది చాలా దురదృష్టకరమని సుప్రీంకోర్టు కూడా దీనిపైన వ్యాఖ్యానించింది. ఓకే, అంటే కొద్దిసేపు సుప్రీంకోర్టు తీర్పుని కొంచెం మనం పక్కన పెడితే నిజంగా హిందువులు కూడా మేము కూడా మా ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకొని వస్తాము, లేకపోతే మేము హిందువులను తెలియజేయడానికి మేము కూడా ఒక కాషాయ వస్త్రాలు ధరించుకొని వస్తామని అంటూ ఇందాక శంకరోళ్ళ రవికుమార్ గారు అన్నట్టు అలా ధరించుకొని వస్తే ఏంటి పరిస్థితి? మరి వాళ్ళకు ఒక తీర్పు ఉంటుందా? అప్పుడు ఎందుకుంటుంది? వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఎవరైనా అట్లా వేసుకున్నప్పుడు మీరు అట్లా వేసుకోకూడదని ఏ సంస్థ అయినా నిషేధం విధిస్తే చెప్పలేదు అంటే అప్పుడు కోర్టు ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది. ఊహాజనితంగా మేము అట్లా చేస్తే కోర్టు ఒప్పుకుంటుందా, మేము ఇట్లా చేస్తే కోర్టు ఒప్పుకుంటుందా అనేటువంటిది అది లేనిపోయినటువంటి సందేహాలని లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం తప్ప వేసుకోమనండి. ఎవరుతున్నారు? ఎందుకంటే ఇవాళ ప్రతి మతము, ప్రతి కులము అస్తిత్వ భావనలతోటి నిండిపోయింది. ఒక మెజారిటీ మతం లేదా ఒక మైనారిటీ మతం, ఒక పెద్ద కులం లేకపోతే మరొక తక్కువ కులం, ఎవరికి వాళ్ళు ఈ విధమైనటువంటి తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు యూనిఫామ్ గురించి చాలా మంది చెప్తున్నారు, అందరికీ ఒకటే కదా యూనిఫామ్. ఎస్, ఒకటే, అందరికీ ఒకటే, దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ మరి అదే యూనిఫామ్ గురించి సమర్థించేటువంటి వాళ్ళు మరి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేసరికి వయసులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు, మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు అని అక్కడికన్నా అభ్యక్షణలు పెడుతున్నారు. అక్కడ సమానత్వం లేదా? అక్కడ సమానత్వం ఉండదా? అక్కడ కూడా సమానత్వం ఉండాలి కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే తమకు కావాల్సినటువంటి వాటి గురించేమో సమానత్వం లేదా ఇంకొక సమభావనల గురించి చెప్తారు. మిగిలినటువంటి సందర్భాల్లో ఇతరుల మీద విద్వేషం. ఇది నేను ఒక మతం గురించి అవట్లేదు, ప్రతి మతం ఇలాగే చేస్తా ఉంది. ప్రతి మతంలో ఉన్నటువంటి మత శక్తులు ఈ విధమైనటువంటి రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఈ దేశం మొత్తాన్ని తిరోగా వెనక్కి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. వెనక్కి తీసుకెళ్ళడానికి చూసేటువంటి శక్తులు ఉన్నంతకాలం భారతదేశం అనేటువంటిది పురోగమించేటువంటి అవకాశాలు ఉండవు. ఈ విధంగా మతంతో లేదా మరొక దాంతో సమర్థించేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఇదే చర్చ ఏమవుతుందండి చర్చ? ఒక హిజాబ్ వేసుకున్నారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మహిళలు వైలు వేసుకుంటారు, దక్షిణ భారతదేశంలో వేసుకోరు.
ఇప్పుడు రాజస్థాన్ లేకపోతే గుజరాత్ కొన్ని ప్రాంతాల్లో మొహం కనపడకుండా వేసుకుంటారు. అది సాంప్రదాయమా లేకపోతే మతమా ఏమిటి ఏదన్నా కానివ్వండి, అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు అక్కడ వాళ్ళు అట్లా ఎందుకు వేసుకుంటున్నారు? దక్షిణ భారతంలో అటువంటిది ఎందుకు వేసుకోరు? లేదా పంజాబీ డ్రెస్ వేరుగా ఉంటది, దక్షిణ భారతంలో ఉండేటువంటి డ్రెస్ వేరుగా ఉంటది, లేదా గిరిజనుల డ్రెస్ వేరుగా ఉంటది. ఇవి ఇప్పుడు తినే తిండి మీద వేసుకునేటువంటి డ్రెస్ మీద వీటన్ని విషయం ఏంటంటే స్కూళ్ళల్లో విద్యాలయాల్లో ప్రశ్న ఇక్కడ స్కూళ్ళేనండి ఇవన్నీ. నేను గుళ్ళ గురించి కూడా చెప్తున్నాను, గుళ్ళ గురించి కూడా మీరు చెప్పాలి. అది అనవసరమైన టాపిక్ కదండి. ఇప్పుడు విద్యాలయాల్లో యూనిఫామ్స్ ఉండాలా, అవి ఉంటే సరిపోతుందా ఉండకపోతే ఓకేనా? కదా గుళ్ళు కదా. కోటేశ్వరరావు గారు, మనము స్పెసిఫిక్ ఏం డిస్కషన్ చేస్తున్నాము? సుప్రీం కోర్టు ఏం తీర్పిచ్చింది? విద్యాలయాల్లో తీర్పిచ్చింది కానీ జనరల్ గా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నేను మెట్రోలో వస్తున్నా, ఒకడు షార్ట్ వేసుకున్నాడు, ఒకడు జుబ్బా వేసుకున్నాడు, ఒక షర్ట్ వేసుకున్నాడు, ఒక అమ్మాయి చీర కట్టుకుంది, ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుంది. జనరల్ గా ఓకే. విద్యాలయాల్లో యూనిఫార్మిటీ ఉండాలా? విద్యాలయాల్లో అది చెప్పండి అంతే. సుప్రీం కోర్టు అవేమి తెలియకుండానే కామెంట్ చేస్తున్నట్టారా? సుప్రీం కోర్టు విచిత్రంగా ఉంది అంటున్నా. సుప్రీం కోర్టు చిత్ర విచిత్రాలు ఉండవు, మనకు అట్లా కనిపిస్తుంది అంతే. మనకు అట్లా కనిపిస్తుంది, అని వ్యాఖ్యానించినప్పుడు మనకు నచ్చని కట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా అని చెప్పేసి నేను పోతే అప్పుడు సుప్రీం కోర్టు సమర్థించినట్టే కదా అంటున్నా. ఎస్, సమర్థిస్తుంది అంటున్నాను నేను, కట్టుకోమంటున్నాను. అదే అట్లాంటప్పుడు స్కూల్లో యూనిఫామ్ అన్ని వస్త్రం కట్టుకోలే. ఇప్పుడు తమిళనాడు లేదా కేరళలో కొంతమంది స్టూడెంట్స్ లుంగిలు కట్టుకొని వెళ్తారు. ఎలా చేస్తున్నారా లేదా? అటువంటి సమాజాన్ని మనకు నచ్చిన ఆలోచన దృక్పథాన్ని విద్యార్థి దశలోనే కల్పిద్దాం. సమర్థిస్తే ఎవరు కల్పిస్తారు? మేమేమంటున్నాము? విద్యార్థి దశలో దేశం నేనేమంటున్నా, ఒక నిమిషం, ఈ దేశ యువత వాళ్ళ చేతిలో భవిష్యత్తు ఉంటుంది. అటువంటి యువత విద్యార్థి దశలో ఎటువంటి పొరపరచాలని కానీ మీరు వేరు నేను వేరు అనే ఒక ఆలోచన మాట్లాడదాం. రామరాజ్ గారు మీరు కూడా విషయం గురించి మాట్లాడారు, మీరు కూడా మాట్లాడారు. మాట్లాడుతున్నారు వాళ్ళు అభ్యుదయవాదులా లేక మత శక్తులా మీ దృష్టి లోపల? హిజాబే కావాలంటున్నారు మత శక్తులు కావచ్చు, లేకపోతే అభ్యుదయవాదులు కావచ్చు, లేదా మహమ్మద్ గారితో మాట్లాడదాం. వాళ్ళు ఇష్టమైన చెప్పండి మేడం. రైట్, అహ్మద్ గారు ఏంటి అసలు అయ్యప్ప డ్రెస్ ఏంటి తెలుసా మీకు? అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు, వాళ్ళు స్కూల్ కి రావట్లేదు. దీక్ష తర్వాత లేడీస్ అలౌ చేయదంటున్నారు. అది మాకు సంప్రదాయం అండి. ఇది ఎవరు కాదన్నారండి? మీ సంప్రదాయం నేనేం కాదండి. మీ వద్దనే ఈ రోజు దేశమంతా భ్రష్టుపడుతున్నారు. మీలాంటి వాళ్ళతోనే దేశమంతా భ్రష్టుపడుతున్నది. మీరంతా కూడా మీ ఇస్లామిక్ జాతివాదాన్ని పోషిస్తున్నారు. మీరే పెంచి పోషిస్తున్నారు. రామరాజ్ గారు మళ్ళీ మాట్లాడదాం, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రామరాజ్ గారు మీరు అసలు హిందూ ధర్మం గురించి మీకు ఏం తెలుసండి? హిందూ ధర్మం గురించి ఏం తెలుసు మీకు? మళ్ళీ మాట్లాడదాం. అహ్మద్ గారు మీరు మాట్లాడదాం. రవి గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్ అహ్మద్ గారు స్పందించుద్దాం ఒకసారి. అహ్మద్ గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్ వీటన్నిటిపైన ముగ్గురు వ్యాఖ్యల పైన అహ్మద్ గారు ఏమంటారో చూద్దాం. అహ్మద్ గారు, రవి గారు మళ్ళీ మాట్లాడదాం. రామరాజ్ గారు మళ్ళీ మాట్లాడదాం. సుప్రీంకోర్టు చెప్పిందని రాజ్యాంగాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారని చెప్పండి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పు తీర్పిచ్చింది. తీర్పిచ్చిందండి. తప్పని చెప్పేసి కోర్టుకు వెళ్ళండి, మీరు పార్టీకి వెళ్ళండి. ఎవరు వస్తున్నారు? మీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఇప్పుడు ముస్లిమ్స్ లేడీస్ మస్జిద్ కి వస్తారా? రారు కదా.
అది వేరండి. కాదు కదా మరి దాని నేను గురించి అదే చెప్తున్నా. సంబంధం ముస్లిం లేదు. మసీదు గురించి అడుగుతున్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ కి ఎందుకు రానివ్వరని నేను అడుగుతున్నా. అరే అయ్యప్ప టెంపుల్ ఎవరు రానియారు పర్టికులర్ మీరు ఎప్పుడు అడుగుతున్నారు. రానియారు అరే అందరినీ రానిస్తారు మీకు తెలియదు. అయ్యప్ప టెంపుల్ లో కాదు, ఎందుకు రానియారో అది ఒక సైంటిస్ట్ అని అడిగితే చెప్తారు. మీరే మాట్లాడుతారు. ఇంట్లో మన పిల్లలు అడగండి. మీ ఇంట్లో రైట్. అహ్మద్ గారు ఏమంటారు అసలు ముస్లిం సంప్రదాయంలో ఈ హిజాబ్ వేషధారణ గురించి అసలు మీరేమంటారు? ఎందుకంటే ఒకరు అంటున్నారు అసలు హిజాబ్ ధరించిన వాళ్ళకి కూడా ఉంటుంది, మేము అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, అలాంటి డ్రెస్ వేసుకొని కాలేజ్కి వెళ్ళాలి, అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. సో చాలా మందికి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ మేము హిజాబ్ ధరించడం వల్ల మేము అలాంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నామని ఒకరు అంటున్నారు. ఏమంటారు అసలు ఈ హిజాబ్ ధారణ గురించి మీ ముస్లిం సంప్రదాయం ఏం చెప్తోంది? ముస్లింస్ ఏదో భారతదేశంలో వేరుగా కనబడాలి, వేరుగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తూ వేరు అని చెప్తున్నాడు చూసారా ఆయన, మన విహెచ్పి ఆయన. వాస్తవంగా ముస్లింలు రామరాజు గారు చెప్తున్నారు, రాముడి పేరు పెట్టుకున్న మంచి పేరు పెట్టుకున్న వ్యక్తి. వాస్తవంగా ముస్లింస్ ఎవరు అలా భావించట్లా. సంఘ పరివార శక్తులు అలాంటి ఒక భావజాలాన్ని భారతదేశంలో చొప్పిస్తున్నారు తప్పనిచ్చి ముస్లింలే కాదు, భారతదేశంలో ఉన్నవాడు ఎవరు భావించట్లా. ఇలా వేరు అనే భావాన్ని వీళ్ళే తీసుకొస్తున్నారు. వాస్తవంగా వీళ్ళే వేరు. అసలు భారతదేశానికి సంబంధించిన సంస్కృతిని, ఈ పద్ధతుల్ని వీళ్ళు పాటించకుండా మేము పట్టే కుండలికి మూడే కాళ్ళు అని చెప్పేసి ముందుకెళ్లే వ్యక్తులు, సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళే వేరు. వీళ్ళన్నీ ద్వంద్వ ప్రమాణాలు. ఎలక్షన్లలో కేరళకి వెళ్ళి బీఫ్ తినమని చెప్తారు, ఉత్తరప్రదేశ్ కి వచ్చి బీఫ్ తింటున్నారు లేదా బీఫ్ తినబోతున్నారు అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటారు. అటు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి బీఫ్ మీకు తక్కువ రేటుకి మేము దొరికేటట్టుగా చేస్తామని చెప్తారు. ఈ వేరే రాష్ట్రాల వైపుకి వచ్చి బీఫ్ ని మేము నిషేధించామని చెప్పి ఈ ద్వంద్వ ప్రమాణాలని పాటించడంలో ఈ రాజకీయ పరమైన లబ్ధి కోసం ఎంతకైనా దిగజారిపోయే పరిస్థితి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు సంఘ పరివారికి సంబంధించిన వ్యక్తులే. సంఘ పరివార్ రాకముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత, రానున్న రోజుల్లో కూడా భారతదేశానికి, భారతదేశ చరిత్రకి, సంస్కృతికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఏ విధమైనటువంటి రక్షకులు కారు, వాస్తవంగా వీళ్ళు విధ్వంసకులు. భారతదేశాన్ని, సంస్కృతిని, స్త్రీల యొక్క గౌరవాన్ని భయంకరంగా సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సంఘ పరివార శక్తులు. మణిపూర్ ని కనుక మనం గుర్తు తెచ్చుకునేటట్టయితే మణిపూర్ లో మహిళల పట్ల ఎట్లాంటి అమానవీయమైన సంఘటన జరిగింది. దాని మీద ఇప్పుడు దాకా ఆర్ఎస్ఎస్ కానివ్వండి లేదా ప్రధానమంత్రి కానివ్వండి అక్కడికి వెళ్లకుండా ఏ విధంగా బిహేవ్ చేశాడో మనం చూసేటట్టయితే వీరు మాత్రమే మేము వేరు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు రాజ్యాంగంతో కూడా సంబంధం లేదని చెప్తున్నారు. కాబట్టి వీరే భారతదేశం నుంచి వేరుగున్న వ్యక్తులు, శక్తులు అని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీకి మేము చెప్తున్నాం. హలో, వింటున్నా అండి. మేము చెప్తున్నాం. ఇది మొదటి అంశం. ఇంకా రెండో అంశం, హిజాబ్ ని ధరించి మేము మిగతా సమాజంతో మేము కలవం, మా సమాజం వేరు, మేము వేరు అని చెప్పేసి వీళ్ళు ముస్లింస్ చేస్తూ ఉంటారనే ఆ మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పుడు ఏనాడు కూడా ముస్లింలు తమ సాంప్రదాయాలను పాటిస్తూ దేశంలో కలిసే ఉన్నారు కాబట్టి మేము సాంప్రదాయాలను, మా పద్ధతుల్ని పాటిస్తూ మేము దేశం నుంచి వేరుగా ఉన్నాం అని చెప్పేసి ముస్లింలు ఎప్పుడు చెప్పలా. ఇదంతా సంఘ పరివారికి సంబంధించిన శక్తులు. గతంలో లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ వివాదాలు కూడా కేవలము సంఘ పరివార శక్తులకు సంబంధించిన పరిపాలన జరుగుతున్న రాష్ట్రాలలోనే ఎందుకు వస్తుంది, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు రావట్లా? ఇదే ఇలాంటి హిజాబ్ మీదనే ఈ కర్ణాటకలో వివాదాన్ని రేకెత్తిస్తే చిట్ట చివరికి వివాదాన్ని రేకెత్తించిన వ్యక్తికి ప్రజలు, ఓటర్లు ఏ విధమైనటువంటి లెక్క నేర్పించారు? అదే రాష్ట్రంలో సంఘ పరివారికి, బీజేపీకి ఏ విధమైనటువంటి లెక్కని అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నేర్పించారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భారతదేశానికి యువత గురించి మనం ఏం చేస్తున్నామని మహా గొప్ప గొప్ప మాటలు చెప్తున్న ఈ వ్యక్తులు భారతదేశం ఉన్న యువతకి ఏ విధమైనటువంటి విద్య ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి ఉపాధి ఇస్తున్నారు? ఈ రోజు అత్యున్నత దశలో నిరుద్యోగం ఉంటే నిరుద్యోగాన్ని తొలగించడం కోసం గాను, ఉద్యోగ కల్పన చేయడం కోసం గాను ఏం చేస్తున్నారు?
మీరు దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతూ దీన్ని ఎవరు కూడా ప్రశ్నించకుండా ఉండడం కోసం గాను మతాన్ని ఒక పావులుగా ఉపయోగిస్తున్నారు తప్పనించి భారతదేశం కోసం ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన సంఘ్ పరివార శక్తులు కానీ దేశం కోసం ఏ విధమైనటువంటి పని చేయటం లేదని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీకి మేము స్పష్టంగా చెప్తున్నాం. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. అలా భావించారు కాబట్టి ఈ రోజు అప్టేబాద్ దాంట్లో ఒక పార్ అన్న వ్యక్తి 240 సీట్ల దగ్గరే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని గమనించుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి రామరాజు గారు మరి ఆయన భారతదేశ అసలు చట్టాన్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ ఆయన గౌరవిస్తాడో లేదో నాకైతే తెలీదు. ఆయన నేను సుప్రీంకోర్టు తీర్పుని నేను గౌరవించని అంటున్నాడు. అతను మాట్లాడే పద్ధతి చాలా తప్పది. భారతదేశంలో మన పౌరులుగా ఉన్న వాళ్ళం ఖచ్చితంగా భారతదేశం సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మన రాజ్యాంగాన్ని గౌరవించి తీరాలి. ఆయన మాటను ఉపసంహరించుకోమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. రవి గారు ఏమంటారు? కోటేశ్వరరావు గారు మాట్లాడింది పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఆయన మాట్లాడిన దాన్ని నేను సంపూర్తిగా నేను సమర్థిస్తున్నాను. రవి గారు రవి గారు ఉన్నారా లైన్ లో? రామరాజు గారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను మీ మాటలు, మీరు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి అంటున్నారు బషీర్ అహ్మద్ గారు. రామరాజు గారు ఏమంటున్నారమ్మా? మీ మాటల్ని మీరు ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్నారు. అంటే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ విషయం ఉపసంహరించుకోవాలి? ఇది భారతదేశం కాదా? భారతీయులందరూ వినండి, ఒకసారి వినండి ఆ మాట. ఇదే సుప్రీంకోర్టు 70 సంవత్సరాల్లో 50 సార్లు చెప్పింది ఏంటంటే కామన్ సివిల్ కోడ్ తేవాలని. కామన్ సివిల్ కోడ్ తేవాలని సుప్రీంకోర్టే చెప్తుంది. ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా డ్రెస్ పెట్టుకోమని సుప్రీంకోర్టు చెప్తుంది. అసలు ఖురాన్ లో ఎక్కడ ఉందండి? ఎవరైనా ముస్లిం అడగండి, ఖురాన్ లో హిజాబ్ లేదు. ఈ షరియా వాళ్ళు రాసిన దాంట్లో ఉంది. మేము ఇక్కడ ఏమంటున్నాము, మనం పౌరులు అంతా ఒకటి సమానంగా ఉండాలంటున్నాం కానీ మిమ్మల్ని నమాజ్ చదువుకోవద్దని లేదు, పూజ చేసుకోవద్దని లేదు, అవన్నీ లేదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళని సమానంగా మనం చూడాలి. కామన్ సివిల్ కోడ్ అన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా అంటే మీరు ఇక్కడ ఒకటి వినండి, భారతదేశం ముందు, దేశం ముందు, తర్వాత ధర్మం. మీకు అదే డిఫరెన్స్ ఏంటంటే మీరు దేశాన్ని నమ్మరు మీరు. అది మేము అడిగేది అర్థమేదా? దేశం అన్నప్పుడు దేశ వ్యవస్థ ఏంటి, దేశం లోపల అందరం సమానం అన్నప్పుడు అందరికి సమానంగా ఉండాలి. పిల్లల లోపల మీరు ఎట్లాంటి భావాలు రేకెక్కిస్తున్నారు అంటే హిందువులు వేరే, ముస్లింస్ వేరేనా? అంటే మనం సమాన పౌరులం కాదా, భారతీయులం కాదా, భారతదేశం కోసం కాదా మనం నిలబడాల్సింది? మీరు వాళ్ళు వేరెందుకు చేస్తున్నారు? అది మీరు ఉన్నటువంటి మస్తిష్కం ఎంతసేపు కూడా మేము సపరేటు, మేము ఇస్లాము, మేము భారతీయులం కాదనే దృష్టి ఏదైతే మీరు రేకెత్తిస్తున్నారో అది చాలా చెడు, మంచిది కాదు. భవిష్యత్తులో కూడా దీన్ని మీరు నిజంగా వేర్పాటువాదానికి ముఖ్యులు మీరు. కాబట్టి మీరు పిల్లల్లో అట్లాంటి రేకెత్తించొద్దు. మనమంతా భారతీయులము, భారతదేశంలో ఉండాలి, మనం అంతా కలిసి కట్టుకు ఉండాలి. మన సంస్కృతి ఏంటో దాన్ని కాపాడదాం. కానీ మీరేదో దాని ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లో హిజాబ్ ఉందా? ఇరాన్ ఉంది, దాంట్లో ఉందా? అక్కడ లేదే, వాళ్ళకి లేదు. మీకెందుకండి? చేస్తున్నారు ఇదంతా కూడా రూఢివాదులు. ఈ ముస్లింస్ ఎవరైతే మత పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు పని కట్టుకొని దీన్ని ప్రోత్సహిస్తున్నారు. పని కట్టుకొని మనం భారతదేశంలో కాదని ఒక చిన్న రేకెత్తిస్తున్నారు మీరు వాళ్ళ లోపల. సుప్రీంకోర్టు కూడా రేపు పొద్దున సివిల్ కోడ్ కావాలని చెప్పింది కదా. సివిల్ కోడ్ అంటే అర్థం ఏంటిది? అందరూ సమానమనే కదా. దాని లోపల మీరు వేరే ఎందుకు చూపిస్తుంటారు? పిల్లల్ని వేరే ఉంచాలనుకుంటున్నారు. మన భారత పౌరులతో అసలు ఓకే హిజాబ్ ధరించుకుంటే ఏమవుతుంది అంటే మీ సంప్రదాయాన్ని మీరు వ్యతిరేకించినట్టుగా అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఉంటుంది. ఇంతకు ముందు నేను మాట్లాడినట్టు చాలా మందికి మేము వాళ్ళు వేసుకున్నట్టు మేము వేసుకోవాలి, వాళ్ళు ఉన్నట్టు మేము ఉండాలి అనేది మీ వాళ్ళకి ఉంటుంది కదా అమ్మాయిలకి. హిజాబ్ అనేది స్కూల్లో మాత్రం యూనిఫామ్ ధరించమంటారు. బయట ఏమైనా ధరించండి, ఎవరు ధరాలండి? బయట బుర్కలు ధరించండి, హిజాబ్ ధరించండి, ఎవరు అడిగినండి? ఎవరు దాన్ని వ్యతిరేకించట్లేదు, తప్పది. మీరు స్కూల్లో మాత్రం అందరం ఒకటేనే ఉండాలన్నా. అహ్మద్ గారు, ధరించడం ధరించకపోవడానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే హక్కు ఆ మహిళకు లేదా విద్యార్థినికి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్కూల్ యూనిఫామ్ రంగులోనే హిజాబ్ ని ధరించడం ద్వారా ఆ యూనిఫామ్
కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ అదర్ దాన్ యూనిఫామ్ రంగులో హిజాబ్ ని ధరించరు. రెండవ విషయం. ఇంకా మూడవ విషయం, రామరాజు గారికి నా సూటి ప్రశ్న, సమానత్వం, అందరూ సమానంగా ఉండాలి అని చెప్తున్న గుండెలు బాదుకుంటున్న ఈ మహానుభావుడు. రవి గారు ఫోన్ మాట్లాడుతున్నారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి ఇక్కడ. రవి గారు లైవ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్. అహ్మద్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు రవి గారికి రామరాజు గారికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే వివాదం పెట్టుకుంటారు తప్పనిచ్చి వాళ్ళ వాదనని వాళ్ళు వినిపించరు. ఎవరి వాదన వాళ్ళు వినిపించాలి కదా, అలా ఉండదు. వీళ్ళు ఆ వివాదం కూడా ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళ వాదనలు పచ్చలేనప్పుడు వీళ్ళు వివాదం పెట్టుకుని విషయాన్ని పక్కదో పట్టిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు మేము సైలెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు మేము మాట్లాడే మా వాదన వినాలి కదా సైలెంట్ గా. వినకుండా వివాదాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు సమానత్వం, అందరూ సమానం అని గుండెలు బాదుకునే పెద్ద మనిషికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి కుల వ్యవస్థని మీరు ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మీకు మనకు సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో ఎక్కడ కూడా కుల వ్యవస్థ లేదు కదా, మీరు కుల వ్యవస్థను ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మీ RSS కి సంబంధించిన సంఘ పరివారికి సంబంధించిన ఎప్పుడు అధ్యక్షుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే ఎందుకు అవుతున్నాడు? ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీని కానీ మీరు చేయగలుగుతారా? అధ్యక్షుడిగా చేయగలుగుతారా? మీ శాఖలకు అధ్యక్షుడిగా చేయగలుగుతారా? ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, అందరూ సమానత్వం కావాలి, అందరూ సమానం అని చెప్పి గుండెలు బాదుకుంటున్న మీరు ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ కోడలుగా కానీ లేదా అల్లుడిగా కానీ మీరు తెచ్చుకోగలుగుతారా అనేది ఇంకొక ప్రశ్న. సో మాటలు చెప్పడానికి మటుకు మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో కోటలు దాటం అని చెప్పేసి ఇలాంటివి డొల్ల మాటలు, ఈ డొల్ల వాదనలు, ప్రజల్ని మభ్యపెట్టడాలు, కులం పేరుతో మతం పేరుతో ఇది మానేసుకుంటే భారతదేశానికి మీకు మంచిదని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా నేను చెప్తున్నాను. రవి గారు మత విద్వేషాలు సృష్టించి మీరు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అని అంటున్నారు. ఒక పని చేయండి, ఎవరు మాట్లాడుతున్నారు ఆయన పేరు దగ్గర సారీ సరే ఓకే, ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు మొట్టమొదటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ చర్చ విద్యాలయాల కాడికి కన్ఫైన్ చేస్తే బాగుంటుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే మత విద్వేషాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బదులు మీరు ఎటువంటి సంస్కరణల కోసం మీరు పాటుపడ్డారో ఆ వ్యక్తులు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాం మత విద్వేషాలని మాకు చెప్తున్నారు కదా, మాకు ఏదో పాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ దేశంలో మత విద్వేషాలు లేకుండా ఉండడానికి మీరేం కార్యక్రమాలు చేశారు? మీరు ఎటువంటి సంస్కరణల ఆలోచన చేశారు? మీరు చెప్పండి. మీరు ఎక్కడో 2000-3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశంలో ఏదో ముస్లింల పైన దాడి జరిగిందని చెప్పేసి ఇక్కడ మీరు ర్యాలీలు తీస్తారు కదా, మరి పక్కనే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, మరి ఇక్కడ ర్యాలీలు తీయలేదు ఎందుకు ఇంతవరకు? కనీసం ఒక ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు ఎందుకు? మీరా మాట్లాడేది మత విద్వేషాల గురించి? ఏంటండి ఆశ్చర్యం కాకపోతే? ఎక్కడో ఇజ్రాయెల్లో దాడులు జరిగితే ఇక్కడ మీరు సంఘీభావ యాత్రలు తీస్తారు, ఇక్కడ క్యాండిల్ లైట్ మార్చులు తీస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన బంగ్లాదేశ్ లో జరిగితే సపోర్ట్ చేయరు. బంగ్లాదేశ్ దగ్గర ఎందుకు మొన్న నిర్మల్లో భయంసాలు జరిగితే కూడా సపోర్ట్ చేయలే, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు తప్పని చెప్పేసి వీళ్ళ మాట్లాడేది 2 నాలుకలు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఈ దేశం విచ్ఛిన్నం కావాలని కోరుకునే వాళ్ళు, ఈ సమాజం విచ్ఛిన్నం కావాలని కోరుకునే వాళ్ళు, ఈ దేశం నాశనం కావాలని కోరుకునే వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు మేకతోలు ధరించిన పులులు నక్కలు వీళ్ళంతా. వీళ్ళు మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. ఇంత అన్యాయంగా మాట్లాడతారండి ఈ దేశంలో. నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడింది నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అయ్యప్ప స్వామి గుళ్ళో ఆడవాళ్ళని ఎందుకు ఆడవాళ్ళు అలో చేస్తారు అయ్యప్ప స్వామి గుళ్ళో. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు అలో చేస్తారు. వాళ్ళ ఆడవాళ్ళు మీరు పొమ్మని కూడా పోరు. అయ్యప్ప స్వామి గుళ్ళో ఆడవాళ్ళు మీ బొమ్మని పంపించండి వాళ్ళే పోరు. అది వాళ్ళ జాగ్రత్త. ఎవరైనా పోతున్నట్టు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అనుకుని వదిలేస్తారు. ఎవరేం ఆపరంట, పట్టుకొని చేతులు పట్టుకొని లాగారు బయటకట్టి. ఏ గుడిలో అట్లా ఉండదు. మేము ఇంకా ఉల్టా మంచి భోజనం పెట్టి ప్రసాదం పెట్టి తినిపించి పంపిస్తాం. మీరు వేరే మసీద్ దగ్గర తినిపిస్తారా? ఏ మసీద్ దగ్గర తినిపిస్తారా? మా గుళ్ళలో తినిపిస్తాం. మేము కడుపు నిండా పెట్టి పంపిస్తాం. మా దాంట్లో గురించి మాట్లాడకూడదండి. మీకు అంత లేదు. ఇంకో విషయం చెప్పారు, ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క పరువు తీసుకున్నట్టుగా మాట్లాడారు. అయ్యా, ప్రపంచ దేశాలు బట్ట కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతదేశంలో పట్టు వస్త్రాలు కట్టుకున్నారు. మేము మా దగ్గర నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలన్నా, ప్రపంచ దేశాల దగ్గర నుంచి మేము నేర్చుకోవాలన్నా?
మీరు భారతీయుడే పుట్టిన మీరు గర్వపడాలి దానికి, కానీ మీరు ప్రపంచ దేశాలకు ఎగ్జాంపుల్ మమ్మల్ని నేర్చుకోమంటే ఎట్లా నాకు అర్థం కాదు. ప్రపంచ దేశాలు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి కదా. మీరు ఎంత ఫార్వర్డ్ కంట్రీ అయినా మీరు తీసుకున్నది అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఇంకేదైనా దేశం కావచ్చు. సంస్కారం విషయంలో, సంస్కృతి విషయంలో, సాంప్రదాయం విషయంలో, అన్నిటి విషయాల్లో భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలండి. వాళ్ళ ఎగ్జాంపుల్ మాకెందుకు చెప్తారండి, మాకేం అవసరం అండి. రైట్, కోటేశ్వర గారు ముగిద్దాము. ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి అంటే 100% సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సబబే అంటారా? డెఫినెట్ గా నేను ముందే చెప్పాను, 100% సబబే. దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు ఉన్నాయి ఈ దేశంలో. అది సరే, జనం తెలుసుకుంటారు అటువంటి శక్తుల పట్ల ఎటువంటి వైఖరి అనేది. ఇక్కడ నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముస్లింలు అలాగ ఉంటారు లేదా ఇలాగ ఉంటారు, వాళ్ళు కలవరు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, ముస్లిం లీగ్ అని పేరు పెట్టిన సంస్థలైనా, ముస్లిం లీగ్ అని పేరు పెట్టినటువంటి సంస్థలైనా, విశ్వ హిందూ పరిషత్ అని పేరు పెట్టుకున్నటువంటి సంస్థలైనా, అవి కొన్ని గిరిగీసుకొని ఉన్నటువంటి సంస్థలు అవి. వాళ్ళు ఇతరులకి శుద్ధులు చెప్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారని, వీళ్ళు ఎట్లా ఉంటారని వాళ్ళు ఇతరులకు శుద్ధులు చెప్తున్నారు. ఏమి నైతికత అది అంటే? మనం విశ్వ హిందూ పరిషత్ తోటి మనం పెట్టుకుంటాం, మన ఆర్ఎస్ఎస్ లోకి మనం మహిళలను రానియం, మన అయ్యప్ప స్వామి టెంపుల్ లోకి మనం మహిళలను రానియం, సమానత్వం గురించి మనం కవులు చెప్తాం. మనం పెట్టుకునే సంస్థల పేర్లేమో విశ్వ హిందూ పరిషత్తు, లేకపోతేనేమో ప్రపంచ విశ్వ హిందూ పరిషత్తు. మనం హిందువులు మసీదుకు వెళ్ళరు. మీరు మాట్లాడిందే కదా, రామరాజు గారు మాట్లాడిందే కదా, రామరాజు గారు మాట్లాడుతున్నాను కదా నేను చెప్పేది. బడుల్లో సమానత్వం గురించి నేను విషయం చెప్తా, నేను కంక్లూడ్ చేస్తా. సారీ, నేను కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక భారతీయుడు. ఆయన చరిత్ర, ఆయన యొక్క వంశము, ఆయన యొక్క కుటుంబము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆ చరిత్ర ఇప్పుడున్నటువంటి కొన్ని మతాలు పుట్టకన ముందు నుంచే ఉంటది ఆయన చరిత్ర. అంటే ఆయన వంశం, ఆయన వంశ చరిత్ర, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పూజా విధానాలు, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఇస్లాం, క్రిస్టియన్ పుట్టకన ముందు నుంచి ఉన్నాయి. దానికి ముందు కోటేశ్వరరావు గారు గర్విస్తారా, గర్వించారా? ఎవడైనా గర్విస్తాడు. అంటే ఒక రాజకీయ విశ్లేషకులుగా అభిప్రాయం చెప్పారు రవి గారు. తర్వాత పక్క వాళ్ళ దాంట్లో ఉన్న వాటి మంచిని కొనియాడండి, తప్పేం లేదు. ఇస్లాంలో ఉన్నటువంటి మంచి నేను కూడా కొనియాడతా, నేను కూడా చెప్పుకుంటా. క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి మంచి నేను కూడా కొనియాడతా, నేను కూడా చెప్పుకుంటా. కానీ మన దగ్గర లేని అక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. మీరు అక్కడ నుంచి నేర్చుకోవాలి అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ అంటే మన దగ్గర లేని ఏంటి అక్కడ నుంచి నేర్చుకునేది అంటున్నా. ఏం నేర్చుకోవాలా? భాష నేర్చుకోవాలా, తిండి నేర్చుకోవాలా, నేర్చుకోవాలా, సంస్కృతి నేర్చుకోవాలా, మనం ఏం నేర్చుకోవాలా? మనం ఉండే పద్ధతి నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలి దగ్గర? దేశాల్లో తెలియని విషయాలు నేర్చుకోవడం తప్పే లేదు. రవి గారు ఓకే, మీరు ఇప్పుడైతే తీర్పుని వ్యతిరేకిస్తున్నారా రవి గారు? సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్నారా? లేకపోతే పరాయి భావజాలం అది మనకు పనికిరాదు అని మీరు చెప్తున్నారు. ప్రతిదీ పరాయి భావజాలం మనకి పనికిరాదు అంటున్నా నేను ఇప్పటికీ చెప్తున్నా. పరాయి భావజాలం మనకు అనవసరం. ఎందుకనే విషయం వినండి. అంతకంటే ఉత్తమమైనటువంటి పద్ధతులు అంతకంటే ఉత్తమమైన అర్జనలు చేస్తూ ఉన్నాం. రైట్ రవి గారు ముగిద్దాం, కంక్లూడ్ చేద్దాం. నేనేమంటున్నా, మన దగ్గర ఉన్నటువంటి ఉత్తమమైన విలువలు కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, వీటిని ఫాలో చేసుకుంటూ పోతే చాలు. పరాయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. నేను ఇప్పటికి కూడా గంట పదంగా చెప్తాను. అన్ని పాచిపోయిన ఆయన తిండి కూడా తిండికి రాదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటామండి. ఏ దేశం పోతారు? అమెరికా పోయి తిండి తినడం చూస్తా, చైనా పోయి తిండి తినడం చూస్తా, ఇక్కడ పోయి తిండి పద్ధతి పాడలేకుంటారు. ఏమంటున్నా, సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు సమాజంలో సామరస్యానికి ఎక్కడ కూడా ఒక దారి చూపిస్తున్నట్టుగా లేదు.
సమాజం అనేది సామరస్యంగా ఉండాలి. అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలి. ఆ విద్యార్థి దశలోనే ఎటువంటి ఆంతరాలు లేకుండా విద్యను కొనసాగించాలి. విద్యార్థుల మధ్యలో ఎక్కడ కూడా ఎటువంటి విద్వేషాలు ఉండకూడదు, ఎక్కడ కూడా ఎటువంటి పొరపచ్చాలు ఉండకూడదని యూనిఫార్మిటీని చెడగొట్టదని చెప్తున్నాయి. రైట్ అండి, రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మణికోటేశ్వరరావు గారికి, అలాగే బషీర్ అహ్మద్ గారికి, రామరాజ్ గారికి, శంకరుళ్ళ రవికుమార్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మీట్ డిబేట్. నమస్తే.